హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 84 ఫేజ్ 2లో ఉన్నాము. ఈరోజు నేను 2 సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీకు చేసి చూపించబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి 15 మినిట్స్ లెగ్స్, థైస్ అండ్ కాల్వ్స్ అల్టిమేట్ బర్న్ ఎక్సర్సైజ్. 12 ఎక్సర్సైజ్ ఉంటాయి, 30 సెకండ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ చేస్తూ 10 సెకండ్స్ ఆఫ్ తీసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి 15 మినిట్స్ సైడ్ యాబ్స్ అండ్ లవ్ హ్యాండిల్స్ వర్కౌట్ ఫర్ స్లిమ్ వేస్ట్ అనమాట. సో ఇందులో కూడా మనకి కంప్లీట్గా 18 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం థైస్, లెగ్స్ అండ్ కాల్వ్స్ అల్టిమేట్ బర్న్ ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇందులో 12 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్ టు కాల్ఫ్ రైజ్. సో 30 సెకండ్స్ మనం వర్కౌట్ చేయాలి, 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. సెకండ్ అండ్ థర్డ్ స్టాండింగ్ లెగ్ లిఫ్ట్, రైట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మీరు మధ్యలో ఎక్కువగా గ్యాప్స్ ఏమీ తీసుకోకుండానే చేయగలిగితే థైస్లోని, లెగ్స్లోని అలాగే కాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. దాని ద్వారా మనకి ఫ్యాట్ అనేది ఆ ఏరియాస్లోని చాలా బాగానే కరుగుతుందన్నమాట. సో మ్యాక్సిమం చాలామందికి ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి థైస్ ఇలాంటి ఏరియాస్లోనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ బాగా చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు నేను ఈరోజు అన్నీ లో ఇంటెన్సిటీ అని చూపిస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా నాకు రెగ్యులర్ హిట్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది యాబ్స్లోని. సో ఈరోజు లో ఇంటెన్సిటీ వర్కౌట్ చేద్దామని లో ఇంటెన్సిటీ చేస్తున్నాను. మీరు కావాలంటే హై ఇంటెన్సిటీ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వర్కౌట్ మీరు మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. నేను 8 మినిట్స్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను రిపీట్ చేశాను, ఆ రిపీట్ది చూపించట్లేదు. సో మీరు మళ్ళీ రిపీట్ చేస్తే కంప్లీట్ 15 మినిట్స్ ఉంటుంది ఈ వర్కౌట్, ఈ సెట్. Fourth one, side lunge and reach. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్, రైట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ చేయాలి. ఫస్ట్ 1 లెగ్ రైట్ సైడ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి లెఫ్ట్ లెగ్. సెవెంత్ అండ్ 8th రివర్స్ లంజ్, ఫ్రంట్కి కాకుండా బ్యాక్ సైడ్కి లంజ్ చేయాలి. ఫస్ట్ 1 లెగ్ అయిపోయాక తర్వాత నెక్స్ట్ లెగ్ చేయండి. నాకు చెప్పాను కదా ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు అనేసి నేను బోత్ లెగ్స్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ వన్స్ ఒకసారి ఆ లంజ్ పొజిషన్ ఫస్ట్ రైట్ సైడ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీని నెక్స్ట్ 30 సెకండ్స్ని లెఫ్ట్ సైడ్ చేయండి.
9th, frog squat. Ten, climb to sky. Maximum legs 90 degrees की stretch చేస్తూ మళ్ళీని bend చేయాలి. Eleven and 12 inner leg kick. ఒకటి సైడ్కి చేసి మళ్ళీ ఇంకా అప్ సైడ్. సో దీనివల్ల మీరు ఫోల్డ్ చేసిన లెగ్కి అండ్ నెక్స్ట్ మూమెంట్ చేస్తున్న లెగ్కి రెండిటికి ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా చేసేసాక ఈ వర్కౌట్ ఇక్కడితో ఫినిష్ అవుతుంది. అంటే మీరు నేను మళ్ళీ ఇది సెకండ్ టైం రిపీట్ చేశాను అండ్ మీరు కావాలంటే రిపీట్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. బట్ రిపీట్ చేస్తే మీకు ఇంకా థైస్ బర్న్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా థైస్ బాగా ఎక్కువ ఉన్నాయి మాకు తగ్గాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా రిపీట్ చేయండి. సో నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ సెట్ వచ్చి 15 minutes సైడ్ యాబ్స్ అండ్ లవ్ హ్యాండిల్స్ వర్కౌట్ ఫర్ స్లిమ్ వేస్ట్. సో దీనివల్ల మీకు ఈ లవ్ హ్యాండిల్స్ కానీ ఇలాంటివన్నీ మనం ప్రెగ్నెన్సీ తర్వాత బాగా ఎక్కువగా వస్తుంటాయి కదా, సో దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయండి. సో 18 ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇందులోని. సో ఫస్ట్ అంటే మీరు 40 seconds వర్కౌట్ చేస్తూ 10 seconds రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి క్రంచ్ ప్లస్ ఎల్బో నీ టచ్. క్రంచ్ చేస్తూనే మీరు ఎల్బోతో నీ టచ్ చేయాలి, క్రిస్ క్రాస్గా చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ సిటప్ పంచ్. క్రంచ్ చేసి పంచ్ చేయాలి. థర్డ్ రష్యన్ ట్విస్ట్ ట్యాప్. ఇది మీరు లెగ్స్ రైజ్ చేసి చేస్తే ఇంకా ప్రెషర్ బాగుంటుంది యాబ్స్లో, అందుకే నేను అది చూపించాను. లెగ్స్ లిఫ్ట్ చేసి అలా చేయగలిగితే చాలా మంచిది. కానీ నేను ఈరోజు లో ఇంటెన్సిటీ వర్కౌట్సే చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను లెగ్స్ కిందకి డ్రాప్ చేసి నేను చేస్తున్నాను. దీనివల్ల కూడా ప్రెషర్ బాగా ఉంటుంది. కానీ మీరు ఎలాగ ఇంకా లెగ్స్ కానీ రైజ్ చేసి చేయగలిగితే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది యాబ్స్కి. సో అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
4th and 5th వచ్చి లయింగ్ సైడ్ బెండ్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో అలాగా బెండ్ చేస్తుండాలి. దీనివల్ల లవ్ హ్యాండిల్స్, సైడ్ లవ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది అక్కడ ఏరియాస్లోని. సో స్లిమ్ వేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయండి. రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది ప్రెషర్ అనేది ఆ ఏరియాస్లోని. దానివల్ల ఫ్యాట్ లాస్ చాలా అవుతుంది ఆ ఏరియాస్లో. ఫస్ట్ వన్ సైడ్ అయిపోయాక మళ్ళీ అదర్ సైడ్ చేయండి. Sixth, high plank, straight leg crunch. Seven, swimmer crunch plus heel touch. Swimmer crunch చేసి హీల్ని టూ సైడ్స్ని హ్యాండ్స్తో టచ్ చేయాలి. దీనివల్ల చెప్పాను కదా ఈ లవ్ హ్యాండిల్స్కి బాగా ప్రెషర్ ఉంటుంది. యాబ్స్కి అండ్ లవ్ హ్యాండిల్స్ రెండు కూడా సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. Eighth, straight leg sit-up.
9th and 10th సైడ్ నీ ప్లస్ స్ట్రైట్ లెగ్ క్రంచ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్, తర్వాత రైట్ సైడ్. నేను లో ఇంటెన్సిటీ చేస్తున్నాను కాబట్టి 2 ఎట్ ఎ టైం చేశాను. మీరు ఫస్ట్ వన్ సైడ్ అయిపోయాక 40 సెకండ్స్ వన్ సైడ్ అయిపోయాక మళ్ళీ ఇంకో 40 సెకండ్స్ వేరే లెగ్కి చేయండి. నాకు మరి ఎక్కువ ప్రెషర్ ఉండకూడదని నేను 2 ఎట్ ఎ టైం చేస్తున్నాను. లెవెన్త్ రష్యన్ ట్విస్ట్ ట్యాప్. మళ్ళీ సేమ్ చెప్పాను కదా, లెగ్స్ రైస్ చేసి కానీ చేయగలిగితే ఇది చాలా బాగుంటుంది ప్రెషరు. అలా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయొచ్చు. లో ఇంటెన్సిటీలో కావాలంటే ఇలా చేయండి. హై ఇంటెన్సిటీ కావాలంటే లెగ్స్ 2 రైస్ చేసి హోల్డ్ చేస్తూ చేయొచ్చు. ట్వెల్త్ హై ప్లాంక్ స్ట్రైట్ లెగ్ క్రంచ్. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం. రన్నింగ్ యాప్ బైక్. crunch plus elbow knee touch. (15 and 16) side plank knee touch and dip. ఫస్ట్ ఒక సైడ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీని లెఫ్ట్ సైడ్ అయిపోయాక మళ్ళీ రైట్ సైడ్ అలా రిపీట్ చేయండి.
మీరు కావాలంటే హిప్ని పైకి లిఫ్ట్ చేయండి. నేను ఫస్ట్ చూపించాను కదా, అలాగా లిఫ్ట్ చేసి ఇలాగా ట్యాప్ చేసినా సరే ఇంకా ప్రెషర్ బాగుంటుంది. కానీ నేను ఈరోజు లో ఇంటెన్సిటీ చేయడం అనుకున్నాను కాబట్టి నేను ఇలాగా కిందకి ఉంచి చేస్తున్నాను. మీరు కావాలంటే హిప్ని కొంచెం లిఫ్ట్ చేసి, అంటే ఫోల్డ్ చేసిన నీతో హోల్డ్ చేసుకుంటూ మీరు ఒక ప్లాంక్ లాగా, సైడ్ ప్లాంక్ ఎలా చేస్తామో అలా పెట్టి మీరు ఎల్బో టు నీ ట్యాప్ చేస్తే ఇంకా ప్రెషర్ బాగుంటుంది. సిటప్ పంచ్. మీ ఎనిమీ ఎవరో తలుచుకోండి, కిక్ చేయండి. ఎంత హార్డ్గా కిక్ చేస్తే అంత హార్డ్ మనకి హ్యాండ్ మజిల్స్ అనేవి అంత స్ట్రెంగ్త్ అవుతాయి. నా ఎనిమీ అయితే నా ఫ్యాట్. సో నేను నా ఫ్యాట్ని కిక్ చేస్తున్నాను. మీరు దేన్ని కిక్ చేస్తారో మీ ఇష్టం. స్విమ్మర్ క్రంచ్ ప్లస్ హీల్ టచ్. ఇవి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే వీటి వల్ల మనకి ప్రెషర్ చాలా బాగుంటుంది. సో అందుకనే ఈ ఎక్సర్సైజెస్ కొన్ని మధ్యలో రిపీట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకి లవ్ హ్యాండిల్స్ కానీ యాప్స్ కానీ చాలా ప్రెషర్ ఉంటుంది. సో దీంతో మన 15 మినిట్స్ సైడ్ యాప్స్ అండ్ లవ్ హ్యాండిల్స్ వర్కౌట్ కూడా అయిపోయింది. మీరు కావాలంటే ఇది మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రెచెస్. అన్నీ అయిపోయాక స్ట్రెచెస్ చేస్తే అసలు ఆ మజ్జాయే వేరు. అసలు నార్మల్ ఉండదు, అసలు ఫుల్ కిక్ వస్తుంది నాకైతే. అసలు స్ట్రెచెస్ చేసేటప్పుడు బాడీ అంతా మజిల్స్ పట్టేసి ఉంటాయి కదా వర్కౌట్స్ చేసి అండ్ స్ట్రెచ్ చేస్తే ఒక్కసారి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే బాడీ మొత్తం. అసలు రోజంతా కూడా ఇంకా మజిల్ పెయిన్ కానీ మీకు అలా ఏం ఉండదు ఈ స్ట్రెచెస్ బాగా చేశారంటే. అండ్ బాడీ అంతా చాలా రిలాక్స్డ్గా ఉండి మంచి ఎనర్జెటిక్గా తయారవుతుంది అనమాట. లేదు అంటే స్ట్రెచెస్ చేయకపోతే మనకి వర్కౌట్స్ చేసాక అక్కడ ఇక్కడ కొంచెం పెయిన్స్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో స్ట్రెచెస్ అయితే మానదబ్బా కంపల్సరీ చేయండి. మీరు మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ కానీ చేయగలిగితే చాలా బాగుంటుంది. సో అంత చేయలేకపోతే మాత్రం 5 మినిట్స్ చేసినా చాలు స్ట్రెచెస్, కానీ కంపల్సరీ చేయండి.
సో ఇది ఈరోజు వర్కౌట్స్. సో ఇంకా మంచి వర్కౌట్స్తోని ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ నేను చేసే వర్కౌట్స్ డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సైనింగ్ అవుట్, హియర్ Arana Raj Verma. Don't forget to subscribe.